హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు రీసెంట్‌గా ఒక ట్వీట్ చేశారు. అందులో ఏంటనంటే, "ఈ పిల్ల సైకోలు మారరు. సైకో నాయకుడు మారరు. పిల్ల సైకోలు మారరు. ఆ సైకో పార్టీలో ఉన్నవారు ఎవరు మారరు. ఆ పార్టీయే మారదు" అని చెప్పి చాలా గట్టిగా స్పందించడం జరిగింది. ఎందుకు అనంటే, మాజీ మంత్రి జోగి రమేష్ గారి కొడుక్కి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చినప్పుడు చాలామంది కూడా జనాన్ని పిలుచుకున్నారు. అక్కడ హడావిడి, ర్యాలీ అంతా బానే జరిగింది. అక్కడ వరకు ఓకే. ఇక్కడ రాజకీయంగా జరగాల్సింది ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే, రోడ్డు పక్కన ఒక పిల్లోడు, వాళ్ళ చెల్లి ఇద్దరూ కలిసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారు. పక్కన నడుచుకుంటూ సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు. అయితే ఆ పిల్లోడి దగ్గర ఈ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ సైకిల్‌ని లాక్కొని, ఆ సైకిల్‌ని ఎత్తి నేలకేసి 2 సార్లు కొట్టి, దాన్ని ఇష్టానుసారంగా తొక్కి, తొక్కి, తొక్కి తొక్కుతున్నారు. అంటే సింబాలిక్‌గా సైకిల్‌ని తుక్కు తుక్కుగా చేస్తాము, తుక్కు తుక్కుగా ఓడిస్తాము. ఇంకా సైకిల్ సీన్ అయిపోతుంది. 2029లో ఎలక్షన్ రాగానే ఇంకా టీడీపీ పార్టీయే గాని సైకిల్ మళ్ళీ మూలకెళ్ళిపోతుందని చెప్పి సింబాలిక్‌గా చెప్తున్నట్టు, ఆ పిల్లవాడి దగ్గర ఉన్న సైకిల్ ఏదైతే ఉందో అది లాక్కొని దాన్ని నాశనం చేశారు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నారా లోకేష్ గారు స్పందిస్తూ పిల్ల సైకోలు ఇంకా ఈ జన్మలో మారరు. వాళ్ళు మారరు, వాళ్ళ నాయకులు మారరు, ఆ పార్టీ కూడా మారదని చెప్పి చాలా గట్టిగా సీరియస్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఆ జరిగిన సందర్భం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికొచ్చారు. ఒకవేళ పెళ్ళికొచ్చారు కాబట్టి ర్యాలీ చేశారు కాబట్టి వాళ్ళ గురించి ఏదో చేసుకోవాలి. అంతేగాని దారంట వెళ్ళిపోతున్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో తన దగ్గర సైకిల్ లాక్కొని దాన్ని నాశనం చేసి, దాన్ని నేలకేసి కొట్టి, దాన్ని తొక్కి, తొక్కి మొత్తం సైకిల్ మొత్తం ఇరిగిపోయే విధంగా చేసేది. అంటే దీన్ని ఏమనాలి అనేది ఆలోచించాలి. ఇక్కడ సైకో అని చెప్పి ఊరుకునే పేరు ఎట్లేదన్న దానికి ఇక్కడ వాస్తవంగా కనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళ చేష్టలు అలా ఉన్నాయి. పోనీ అక్కడ నారా లోకేష్ గారు ఎప్పుడైతే ట్విట్టర్‌లో ఆ వీడియో పోస్ట్ చేస్తూ పిల్ల సైకోలు మారరని చెప్పి ఏదైతే పోస్ట్ పెట్టారో దాని కింద గతంలో ఫ్యాన్‌ని మరి సైకిల్ కార్యకర్తలు ఇలా చేశారు కదా! టీడీపీ నాయకులు ఇలా చేశారు కదా! అని అన్నారు. ఇప్పుడు చేశారా? లేకపోతే గతంలో ఎన్నికల టైంలో చేశారా? ఎన్నికల టైంలో టీడీపీ పార్టీని వైఎస్ఆర్‌సీపీ నాయకులనడం, వైఎస్ఆర్‌సీపీని టీడీపీ నాయకులనడం, లేదనంటే జనసేననడం, వైఎస్ఆర్‌సీపీని అనడం ఇవన్నీ కామన్. ఎందుకనంటే ఎన్నికల సందర్భంలో ఒకరి మీద ఒకరు కొంత ఆవేశం అనేది ఉంటది. ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మేమే గెలుస్తాం అనే కొంత స్వార్థం అయితే ఉంటది. అత్యుత్సాహం ఉంటది. అందుకు ఆ టైంలో చేశారంటే ఒక పద్ధతి. ఇప్పుడు చేయలేదు కదా! ఇప్పుడు ఫ్యాన్ రెక్కలు విరిచేసినట్టో, లేకపోతే ఫ్యాన్‌ని ఇలాగా ఈడ్చుకుంటూ వెళ్ళినట్టో లేదు కదా! అది ఎప్పుడు ఎన్నికల టైంలో చేసేది. ఆ పక్కన అదే ఎన్నికల టైంలో మీరు కూడా చేశారు కదా! ఇప్పుడు ఏ ఎన్నికలకి సంబంధం లేదు. ఎన్నికలు జరిగి ఏడాది అయ్యింది. ప్రెజెంట్ ప్రభుత్వం నడుస్తుంది. ఇంకొక 4 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలున్నాయి. మరి ఇప్పుడు ఏ సమయం సందర్భం లేకుండా ఒక దారి పక్కన వెళ్ళిపోయే పిల్లోడి సైకిల్ తీసుకొని దాన్ని నాశనం చేసేసారంటే ఏమని అనుకోవాలి? ఇక్కడ పోనీ ఒకవేళ సైకిల్ నాశనం చేశారు. మరి మీరు సైకిల్ నాశనం చేద్దాం అనుకునేటప్పుడు, చేసేటప్పుడు మీ సొంత సైకిల్ తెచ్చుకోవాలి గాని, అక్కడ దారంట వెళ్ళిపోతున్న పిల్లోడిని తనని దగ్గరున్న సైకిల్ లాక్కొని దాన్ని నాశనం చేసి ఆ పిల్లోడిని ఏడిపిస్తున్నారు. ఇది నిజంగా సైకో చర్య. గత 5 ఏళ్ళు కూడా ఇలా ప్రవర్తించబట్టే చాలా ఘోరంగా ఓడిపోయారు. ఇంకా కూడా ప్రవర్తన మార్చుకోకన్నా ఆ పిల్లవాడిని ఏడిపించిందే కాక తన సైకిల్ నాశనం చేశారు. ఆ సైకిల్ ఎంత తక్కువ లేదన్నా గానీ 8,000, 10,000 ఉంటది. స్పోర్ట్స్ సైకిల్ లాగా ఉంది ఆ సైకిలు. ఆ సైకిల్ తీసుకొని నాశనం చేశారు. దీన్ని ఏమనాలో కూడా అర్థం కాలే. అందుకే ముఖ్యంగా చాలామంది కూడా సైకో పార్టీ, సైకో నాయకులు, సైకో నాయకుడు, పిల్ల సైకోలని చెప్పి ఏదేదో మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మనం చేసే పని వల్లే మనకు గుర్తింపు వత్తదండి. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికొచ్చారు. పెళ్ళికొచ్చినప్పుడు పెళ్ళికి సంబంధించిన ఆర్భాటాలు చూసుకోవాలి. లేదనంటే వాళ్ళ నాయకుడిని వాళ్ళు ప్రమోట్ చేసుకునేటట్టో, లేకపోతే ఆయన్ని సీఎం అని పిలుచుకునేటట్టో, లేకపోతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జై అనేటట్టు ఇలాంటివేవో చేసుకోవాలి తప్పితే, దారిన పోయే పిల్లోడి దగ్గర సైకిల్ లాక్కొని నాశనం చేసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, పైగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్‌లో పెడుతున్నారు. అంటే పార్టీ ప్రత్యక్షంగా వాటిని ప్రమోట్ చేస్తుందనే కదా! అంటే పార్టీ కావాలనే వాటిని రెచ్చగొడుతుందనే కార్యక్రమమే కదా! ఇక్కడ నారా లోకేష్ గారు ట్వీట్ చేసినప్పుడు గతంలో ఫ్యాన్‌ని ఎలా చేశారని చెప్పి మళ్ళీ ఆటిలకి రీపోస్ట్‌లు పెడుతున్నారు. అంటే మీరు చేత్తే లేదు గానీ వాళ్ళు చేత్తే వచ్చేసిందా? పైగా వాళ్ళు చేసింది ఎప్పుడు? ఎన్నికల సమయంలో చేశారు. ఇప్పుడు చేయలేదు కదా! ఎన్నికల సమయంలో మీరు చేశారు, వాళ్ళు చేశారు. అప్పుడు ఎవరి తప్పు? ఇద్దరు సమానమే కదా! ఇప్పుడు ఏ సంబంధం లేకుండా ఇప్పుడు చేశారు అనుకోండి, మీ సొంత సైకిల్ తెచ్చుకొనో, మీ సొంత వస్తువు తెచ్చుకొని చేసుకోవాలి. ఎవరో దారిన పోయే పిల్లోడి దగ్గర తీసుకొని తనని ఏడిపించిందే కాక తన వస్తువుని నాశనం చేశారు.
ఏది ఏమైనా సరే ఇటువంటి చేష్టలనేవి తగ్గించుకోవాలి. ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. గత 5 ఏళ్ళు కూడా ఇలా ప్రవర్తించబట్టే మిమ్మల్ని ప్రజలు గద్దె దింపారు. 151లో తిరుగుతున్న ఫ్యాన్‌ని తీసుకొచ్చి 11 స్థానాల్లో పడుకోబెట్టారు. దాన్ని ఉద్దేశించి రాబోయే రోజుల్లో రాజకీయం ఏ విధంగా చేస్తే, ఎంత జాగ్రత్తగా చేస్తే మంచిది, ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే మంచిది, ఎంత మంచిగా వ్యవహరిస్తే మంచిది అనే దాని మీద మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కార్యాచరణ రూపొందించాలి. అంతే తప్పితే ఇలాంటి పిచ్చి పిచ్చి ఏషాలేయడాలు, సైకో ఏషాలైతే ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ తిప్పికొడతారు. ఏది ఏమైనా సరే ఇటువంటి చర్యలనేవి కరెక్ట్ కాదు. ఇకనైనా సరే కంట్రోల్డ్‌గా ఉంటే చాలా మంచిది. నారా లోకేష్ గారు ఏదో ట్వీట్ చేశారు. ఆయన ఏదో దీని మీద ఘాటుగా ఫైర్ అయ్యారని కాదండి. మీరు కూడా చేసేది ఆలోచించుకొని చేయాలి. అంతే తప్పితే ప్రతిదానికి కూడా రెచ్చిపోతున్నట్టు ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మీరు చేసే పని వల్ల ఇంకొంతమంది ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు.